అమెరికన్ ప్రజల ఆలోచన మారింది. ఓ పక్కన ట్రంప్, ఇంకో పక్కన బైడెన్. వీళ్ళిద్దరే వయసు పరంగా చూస్తే దాదాపుగా ఇద్దరు 80 దాటున్నారు. సరే, ట్రంప్కి చపల చిత్తం ఉంది కానీ మైండ్ కంట్రోల్లో ఉంది. బైడెన్కి మైండ్ ఆల్రెడీ కంట్రోల్ తప్పింది. ఒక పార్శ్వం పనిచేయడం మానేసింది. తను మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న చేష్టలు స్పష్టంగా అర్థమవుతుంది. ఓ పిచ్చోడి చేతిలో రాయలాగా అయ్యింది అమెరికా పాలన. దాని పర్యవసానం ప్రపంచం ఫేస్ చేస్తుంది. ఒక పక్కన ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఒక పక్కన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తరహాలో జరుగుతున్నటువంటి. కేవలం ఓ రకంగా ఆయుధ వ్యాపారులే అమెరికాని నడిపిస్తున్నారు, శాసిస్తున్నారు. ఈ దశలో ప్రజలలో మార్పు వచ్చింది. ట్రంప్ విషయంలో అయితే ట్రంప్ టీం అయితే మాత్రం ట్రంప్కి పోటీగా మరొక నాయకుడిని ఊహించుకోలేకపోతున్నారు. కానీ బైడెన్కి పోటీగా మాత్రం మరొక నాయకురాల్ని ముందుకు తెస్తున్నారు. మిచెల్ ఒబామాకి సతీమణి, ఒకప్పుడు ఒబామా భార్య. ఆయన ప్రథమ పౌరుడుగా ఉంటే ఆవిడ ప్రథమ పౌరురాలుగా ఉంది. ఆ రోజున ఆవిడికి 48% మంది సొంత పార్టీకి సంబంధించినటువంటి డెమోక్రాట్సే మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. నిక్కీ హేలీలు, లేకపోతే ఈ కమలా హ్యారిస్లు, ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టే, అటు పక్కన వివేక్ని పక్కన పెట్టే ట్రంప్కే ఇస్తుంటే, ఇటు పక్కన వచ్చేటప్పటికి ఈమెకి ఆదరణ లభించడం అన్నటువంటిది మార్పు రావడానికి కారణంగా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో.